పరమేశ్వరుడికి 1000 నామాలు, అందుకే ఏ పేరుతో పిలిచినా పలుకుతానంటాడు పరమశివుడు. సాధారణంగా ఒక శివాలయంలో ఒక శివలింగం ఉండడాన్ని చూస్తుంటాము. అయితే ఒకే ఆలయంలో ఆ పరమశివుడు 5 విభిన్న నామాలతో కొలువయ్యాడు. అదెక్కడో తెలుసుకోవాలంటే బెంగళూరు వెళ్లాల్సిందే. బెంగళూరులోని సోమేశ్వరాలయానికి వెళితే ఒకే గుడిలో ఏకంగా 5 శివలింగాలను ఒకేసారి దర్శించుకునే భాగ్యం దొరుకుతుంది. సృష్టి, స్థితి, లయకారకుల్లో శివుడు లయానికి అధిపతి. అంటే మళ్ళీ మళ్ళీ సృష్టి జరుగుతూ ఉండాలంటే ఏ వస్తువుకైనా మరి ఏ జీవికైనా ఆ లయ అవసరము. ఆయా జన్మల బాధల నుండి జీవుల్ని విముక్తి చేయడమే రుద్రుడి ప్రథమ కర్తవ్యము. అందుకే శైవక్షేత్రాలన్నింటికీ మోక్షప్రదాయకులుగా పిలుస్తుంటారు. శివుడు త్రిమూర్తులలో ఒకడు మరియు ముగ్గురులో విద్వాంసుకుడిగా పరిగణించబడతాడు. అతను అత్యున్నత శక్తిగా చెప్తారు. సమతుల్యానికి కొనసాగించడానికి బాధ్యత వహించే వ్యక్తి శివునికి అంకితం చేయబడిన అనేక మందిరాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి దాని సొంత చరిత్ర మరియు పురాణం ఉన్నది. అనేక పురాతన శివాలయాలు చూడవచ్చు. అతను దివ్య రూపంలో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాడన్నది నిజము. శివుడు ఎల్లప్పుడూ ప్రతీకాత్మకంగా పూజించబడతాడు. భారతదేశంలో ఆ పరమశివునికి సంబంధించిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. అయితే శివయ్య సోమేశ్వరుడుగా, అరుణాచలేశ్వరుడుగా, భీమేశ్వరుడుగా, నంజుండేశ్వరుడుగా, చంద్రమౌళేశ్వరుడు అనే భిన్న పేర్లతో ఒకే దేవాలయంలో కొలువైన క్షేత్రం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హలసూరు సోమేశ్వర దేవాలయము. కామాక్షి సమేతంగా స్వామి కొలువైన ఈ ఆలయము భక్తి ముక్తి ప్రదాయకము. ఆలయ చరిత్రకు వస్తే సోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన యుగ ప్రారంభానికి పూర్వపు చరిత్ర ఉన్నది. కలియుగానికి ముందే ఈ ఆలయ ప్రాంతంలో మౌండ్య మహర్షి ఆశ్రయం ఉండేదట. ఆ మహర్షి శిష్యులతో కలిసి నివసిస్తూ అక్కడ ఉన్న ఒక స్వయంభు లింగాన్ని పూజిస్తూ ఉండేవారట. కాలక్రమంలో ఆ శివలింగం భూగర్భంలో కలిసిపోయింది. ఆ ప్రదేశమంతా అడవిలా మారిపోయింది. ఆ తర్వాత 13వ శతాబ్దంలో బెంగళూరు నగర నిర్మాతగా ప్రసిద్ధి చెందిన కెంపే గౌడ తండ్రి జయప్ప గౌడ ఒకసారి వేట కోసం ఈ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి హలసూరుగా పేరు. అప్పట్లో ఆ ప్రాంతమంతయు పసన చెట్లతో నిండి ఉండేది. పసన చెట్లని కన్నడంలో హలసీన మర అంటారు. అందువల్ల ఈ ప్రాంతానికి హలసూరుగా పేరు వచ్చింది. వేటలో అలసిపోయిన జయప్ప గౌడ్ ఒక పసన చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు కలలో ఆ పరమశివుడు కనిపించి ఇక్కడి నేలల్లో లింగ రూపంలో తానున్నానని బయటికి తీసి గుడి కట్టించమని ఆజ్ఞాపించాడు. అక్కడ తవ్వి చూస్తే శివలింగం కనిపించడంతో జయప్ప గౌడ గుడిని కట్టించి అర్చనలు చేయించారు. ఆ శివలింగమే ఇక్కడ సోమేశ్వర లింగంగా విరజిల్లుతుంది. తర్వాతి కాలంలో సోమేశ్వరుని కొలిచిన మహాభక్తులు ఈ ప్రాంగణంలోనే అరుణాచలేశ్వరుని, భీమేశ్వరుని, నంజుండేశ్వరుని, చంద్రమౌళీశ్వరుని ప్రతిష్ఠించి అర్చనలు జరిపించినట్లు స్థల పురాణం తెలుపుతుంది. ఆలయ శిల్పకళ వైభవము సోమేశ్వర ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు ఎంతో అభివృద్ధి చేశారు. అందుకే అక్కడి శిలా ప్రతిమలు కొన్ని చోళ శైలిలో మరికొన్ని విజయనగర శైలిలో దర్శనమిస్తాయి. 4 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం ముందు భాగంలో 48 శిలాస్తంభాలతో పెద్ద మండపం ఉంటుంది. బెంగళూరులోని అత్యంత పురాతన ఆలయానికి యాత్ర బెంగళూరు చోళుల కాలం నాటి అతి పురాతనమైన శివుని మందిరాన్ని సందర్శించడం అద్భుతం. ఈ గుడి ప్రాకారం చుట్టూ మామిడి, సంపెంగ, జమ్మి, రావి, వేప చెట్లు సహా శివలింగ పుష్పవృక్షాలు భక్తులకు చల్లని నీడనిస్తాయి. ప్రాంగణంలోని గోడల మీద చక్కని శిల్పాలు గోడల మీద చక్కని శిల్పాలు చెక్కి ఉంటాయి. వీటిలో కొన్నింటిని మహాశిల్పి జక్కయ్య వంశీయులు చెక్కారని చెప్తారు. ఆలయ చుట్టూ ప్రాకారం వెనుక భాగంలో గరుడవాహనుడైన హరి, హంసవాహనుడైన బ్రహ్మ, వృషభవాహనుడైన శివుడు, నెమలి మీద కూర్చొని ఉన్న కుమారస్వామి, గిరిజ కళ్యాణము, శాస్త్రధారులైన సైన్యంతో సహా చక్కగా చెక్కిన ఆంజనేయుడి శిల్పాలు చూపులను మంత్రముగ్ధులు చేస్తాయి. ఇక్కడ గోడ మీద చెక్కిన బ్రహ్మదేవుడికి కూడా పూజలు చేస్తారు. ఇలా బ్రహ్మదేవుడికి ఆలయంలో పూజలు చేయడం ఒక విశేషము. విజయనగర సామ్రాజ్యం ద్వారా బెంగళూరు నగర స్థాపకుడు కెంపే గౌడ్కు బహుమతికి ఇచ్చాడన్నది మరియు అతను హలసుడు సరస్సు ఒడ్డున శివునికి అంకితం చేసిన ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. బ్రిటిష్ పాలనలో హలసురుడు అనే పేరు హలసురుగా మారింది. ఆలయం అందంగా చెక్కబడిన స్తంభాలను కలిగి ఉన్నది మరియు స్పర్శపై సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆలయ గోడలపై చాలా శిల్పాలు మరియు శాసనాలు ఉన్నాయి. ఆలయంలో అత్యంత ఆకర్షణీయమైన భాగము ధ్వజస్తంభము. ఆలయం ముందు ఉన్న భారీ ధ్వజస్తంభము. ఆలయం యొక్క అద్భుతమైన భాగం ఏమిటంటే త్రిమూర్తులందరికీ ఒకే పై కప్పు కింద పూజించవచ్చు. ఈ ఆలయము శివునితో పాటు బ్రహ్మ మరియు విష్ణువుకు పూజలు చేస్తుంది. ఇక గర్భగుడికి కుడివైపున కామాక్షివారి అమ్మవారి ఆలయము. కామాక్షి అమ్మవారిని పార్వతీదేవికి అంకితం చేయబడిన ఒక మందిరం కూడా ఉంది. మహాశివరాత్రి పండుగ సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించడము చాలా ఆనందంగా ఉంటుంది. శివుణ్ణి ప్రార్థించడానికి చాలామంది భక్తులు మహాశివరాత్రి సమయంలో వస్తుంటారు.
ఆలయంలో వార్షిక కామాక్షమ్మ పండుగను కూడా జరుపుకుంటారు. అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయం చుట్టూ తీసుకువెళ్తారు. చాలామంది భక్తులుని ఈ ఆలయం ఆకర్షిస్తుంది. ఆంజనేయ స్వామి మందిరం కూడా ఉన్నాయి. కామాక్షి అమ్మవారి ఎదురుగా శిలతో చెక్కిన బీజాక్షర యుక్త శ్రీచక్రం ఉంటుంది. గర్భగుడి ప్రాకారంలో 63 మంది నాయకర్ల విగ్రహాలు ఉన్నాయి. ముఖమండపానికి ముందు భాగంలో ఇత్తడి తాపంతో ఉన్న పెద్ద నంది గంభీరంగా దర్శనమిస్తుంది. ఈ మండపంలోనే శివుడి బ్రహ్మరథోత్సవ సమయంలో 11 రోజుల పాటు ఊరేగింపు జరిపి 11 వాహనాలను ఉంచుతారు. పూల పల్లకి ఎంతో ప్రసక్తి కాగా సోమేశ్వరుడికి 11 రోజుల పాటు చైత్రమాసంలో ఉత్సవాలు జరుపుతారు. చైత్ర పౌర్ణమి రోజున ప్రారంభమై ఈ ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే పూల పల్లకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ రోజున అన్ని దేవస్థానాల గ్రామ దేవతలు ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణంలో పరివార దేవతలైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విద్యా గణపతి, సరస్వతి, జ్యేష్ఠాదేవి, దుర్గాదేవి, కాలభైరవుడు, దక్షిణమూర్తి కొలువై ఉన్నారు. అదేవిధంగా ప్రతి సోమవారము అమావాస్య రోజుల్లో జరిగే శతరుద్రాభిషేకం ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో కనుల పండుగగా ఇక్కడ దీపోత్సవాలు నిర్వహిస్తారు. ఇక శివరాత్రి రోజున జరిగే ఉత్సవాలు, అభిషేకాలు తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఓం నమః శివాయ.